ఏ పోలీసు వాళ్ళను మన స్వార్థం కోసం వాడుకోదు. గతంలో ప్రభుత్వం ఏం చేసిందో మనం చూసినాం. ఏ పోలీసోడు చిప్పకూడు తింటుండో చూసినాం. ఇవాళ ఇక్కడ కొంతమంది పోలీసు వాళ్ళు నా రాజకీయ ఎదుగుదలని కథం పట్టియాలని చెప్పేసి కొంతమందితో కలిసి కొంతమంది పోలీసు వాళ్ళు ఇలాంటి వేషాలన్నీ వేస్తున్నారు. సరే, వాడు మర్డర్ చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలి, తప్పులేదు. కానీ తీసుకపోయి 3rd డిగ్రీలు చేస్తుడు ఇవంతా కూడా కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు మీరు కావాలంటే అతన్ని జైల్లో ఉంది, ఎవరైనా మీడియా వాళ్ళు ములాఖాత్ పెట్టి చూడండి. మరి ఆయనను కొట్టింది ఎవరు అంటే లాకప్ డెత్ అయితే ఎవడు పరిస్థితి? సో సిద్దిపేటలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి సీఎం గారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. సంబంధం లేని కేసులలో కాంగ్రెస్ కార్యకర్తలు మొన్ననే 6 ఇరిపితే వాళ్ళని కింద మీద వాడి పట్టుకొచ్చిన, ఇవాళ తల్లిని చంపిండని ఒకడు రేప్ చేసిండని నిందలేస్తే వాళ్ళ కెరియర్ ఖరాబ్ అవుతుంది. గతంలో నా మీద ఇలాంటివి చేసి నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిరు. నాకు మాట్లాడేవాళ్ళు లేడు. కానీ ఇవాళ నా కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా పోతా. మా భయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేసిన పోలీసులు గతంలో సురేందర్ రెడ్డి లేని లోటు ఇక్కడున్న ఆఫీసర్లు తీరుస్తారు, సేమ్ వాళ్ళ దారిలో నడుస్తారు. సురేందర్ రెడ్డి తొందరలో జైలుకు పోతాడు. మరి మీరు కూడా ఆలోచించుకోండి. ఆయన ఫైల్ అంతా తయారు చేసినాం. ఆయన అక్రమ ఆస్తులు ఏంది, ఆయన కథ ఏంది, ఆయన తీస్తున్న కొద్దీ వెళ్తూ ఉన్నది. అతి తొందరలో ఆయన కూడా డీసీపీ రాధాకృష్ణ పోయిన చోటుకే, మొన్న సిఐ సుధాకర్ పోయిన చోటుకే ఈయన కూడా పోవడానికి రెడీగా ఉన్నాడు. కొట్లాడడానికి వెనకపోయే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వంలో సంక్షేమం, ప్రజలకి శాంతి భద్రతలు అనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వస్తే ప్రజలు ఆశీర్వదించారు. కానీ ఇంకా కూడా బీఆర్ఎస్ వాసన వదలని కొంతమంది ఈగోయిస్టులు ఎగిరెగిరి తన్నుకుంటూ ఏం చేస్తారా మీ